ఫ్రెండ్స్ నేను ఇంగ్లీష్ లో ఫస్ట్, కానీ దీని పేరు చదవడానికి చాలా టైం పట్టింది. దీని పేరు మీకు కూడా చూపించాను, అవసరం అయితే మీరు చదివి మాకు కింద కామెంట్ పెట్టండి. బాటిల్ అంత సెక్సీగా ఉందో, బ్రాండ్ నేమ్ కూడా అంత సెక్సీగా ఉంది. ఫైర్ అండ్ ఐస్ అంట, పిబిలార్ లో నీరు అండ్ నిప్పు. దీని కాస్ట్ వచ్చేసి 700 ml. ఇది 2021లో తయారైంది. ఇది బాటిల్ 40% ఆల్కహాల్ ఉంటది. అన్ని కనబడుతున్నాయి, కాస్ట్ అయితే కనబడతలేదు. బైజాన్ 3285 రూపాయలు దీని ప్రైస్. ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ కదా, రేట్లు అలాగే ఉంటాయి. మరి మనం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. फ्लाइट पैकिंग करके देते कस्टमर को, उनका बॉटल सेफली जाने के लिए, एयर टाइट हो जाता है, नो ब्रेकिंग. అన్న పేరు అశ్విన్ అంట, బాడీ గార్డ్ లో ఉన్నాడు. బాగా లేదు బ్రో, బాన్సర్ హనుమంత్ అంట, ఆంజనేయ స్వామి అంత లేదు కానీ ఉన్నాడు. పవన్ మన మందు బ్లాగ్ నిన్న సగం చెప్పాం కదా, మిగతా సగం చెప్పడానికి అయితే వచ్చాం. వచ్చినప్పుడు వీళ్ళందరూ మనకి పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ కూడా అయ్యారు. బ్రో ఏం పేరు బ్రో? శివమాధవ్. ఫ్లైట్ ప్యాకింగ్ ఉంది, అవైలబుల్ అంట. అయితే ఏంటంటే హైదరాబాద్ నుంచి చెప్పారు కదా కుర్రలు, 7 ఉన్నారు. 7 కూడా ఒక్కొక్కడు 5 బాటిల్ ఎట్టుకెళ్తున్నాడు. ఏంటి ఇంకా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత 10 రోజులు 15 రోజులు ముందు కొనుక్కోరు ఇంకా. ఏంటి అంత చౌక గోవాలో ముందు చౌక. న్యూ ఇయర్ 31st కోసం వచ్చారంట. చౌక రండి, గోవా రండి, తిరుమల కి రండి. ఏంటరే గోవా రండి ఒకసారి, చౌకరా చౌక. నువ్వు ఆ బట్వైజర్ తీసుకుంటే జల్ది వెళ్ళిపోదాం మనం. అన్నద పిల్లలు వెయిట్ చేస్తున్నారు. నాకు చూసిన వెంటనే గోవా అని చెప్పేసి కోకోనట్ బ్రాండ్ ఒకటి కనిపించింది, కోకోనట్ ఫ్లవర్ ఒకటి కనిపించింది. దీని మీద ఎంఆర్పి లేదు, 600 అంట. ఇది మన 100 పేపర్స్ వస్తుంది. ఈ టైప్ లోని 3 వేస్తారు మన ఆంధ్రాలో. తర్వాత అమృత్ ఫ్యూజన్ అంట. ఇది మీకు కనబడుతుందో లేదో తెలియదు, మీకు అయితే ఏది కింద పడిపోతే ఏది కట్టాలని భయం వేస్తుంది నాకు. ఉంటది. దీని కాస్ట్ వచ్చేసి సింగిల్ మాల్ట్ విస్కీ ఇస్ మై ఫేవరెట్. దీని కాస్ట్ వచ్చేసి 750 ml, 750 రూపీస్. ఈచ్ ml ఈజ్ 1 రూపీ. ఇది కోకోనట్ ఫిన్ని, ఇది క్యాష్యూ ఫిన్ని అంట. అంటే ఇక్కడ జీడి మామిడికాయలు కనిపించాయి కదా, దానివల్ల 700 ఉంది దీని ప్రైస్. 750 ml. ఇది కూడా ఎన్ని ట్యాక్స్లు కట్టేం లేవు, మనోడైతే మాత్రం ఫుల్ గా ఫ్లైట్ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ ఫెన్నీస్. నెక్స్ట్ వచ్చి ఇంపోర్టెడ్ థింగ్స్, డెవాట్స్. మా చెల్లి పెళ్లికి బాగా తెప్పించాడు ఇది. మరి అప్పుడు ఎంత పడిందో తెలియదు కానీ కిట్నాయే బాగా 1500 అంట. అక్కడైతే మినిమం 4000 ఉంటుంది, మినిమం 4000. సేమ్ మా చెల్లి పెళ్లికి బాగా తెప్పించాడు చాలా మందికి ఇవి. ఇందులో డెవాట్స్ అయితే 15 years 21 years ఓల్డ్ కూడా ఉంటాయి. డెవాట్స్ మొత్తం అంతా స్కాట్లాండ్ స్కాచ్. ఈ స్కాచ్ 1500 అంటే మాత్రం నిజంగా టెంప్టింగ్. షాప్ కి వస్తే టెంప్ట్ అయిపోతున్నాను నేను. ఈ బాటిల్ అయితే మాత్రం సేమ్ స్పిన్ ఆఫ్ లో ఉంది. స్మిర్ ఆఫ్ అందరికీ తెలుసు కదా, స్మిర్ ఆఫ్. కానీ ఇది వాట్కా ఆఫ్, మొత్తం డూప్లికేట్. ఇది మరి దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది నాకు తెలిసి. చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్, 2145 రూపాయలు అంట. 2145 అంటే చాలా ఎక్కువ. ఇది కూడా ఇంపార్టెంట్, వాట్కా ఆఫ్ అని. మరి నేను పేరైతే వినలేదు కానీ బాటిల్ అయితే చాలా బాగుంది. 2145 देख लिया हो भाई, स्पिन ऑफ से ऐसा देख लिया है हमको. మొత్తం రేట్లు బాటిల్ అవుతుంటే రేట్లు చెప్పేస్తున్నాను మనోడు. పక్షిలా కనబడుతుంది. దీన్ని తీస్తాను, ఏది తీసినా భయం వేస్తుంది. ద ఫేమస్ గ్రోవ్స్ అంట దీని పేరు. చూడండి మీకు అదే చూపిస్తాను. దీని ప్రైస్ వచ్చి దీని మీద లేదు, మనం అడగాలి. బైజాన్ ఇసుక రేట్ కిतना है? 2600 అంట. 26 బీర్లు ఇక్కడ. ఇది చూడడానికి చాలా బాగుంది. బండిల్ స్కాచ్ విస్కీ అంటే ఇది 1800 నుంచి 1800 అంటే 18వ శతాబ్దం నుంచి కూడా ఇది వాడుకలో ఉంది. స్కాట్లాండ్ నుంచేనంట ఇది కూడా. ఇది కొంచెం ప్రీమియం నాకు తెలిసి. ఇక్కడ ఎంత ఉన్నదంటే అక్కడ ఇంకెంత ఉంటుందో. మంచి బ్రాండ్ అంటే మనోడు చెప్పేస్తున్నాడు. రాంపూర్ కిतना है भाई? 7200. 7200 అంటే ఇది బాటిల్. ముందు అర్జెంట్గా తీసిన దగ్గరే పెట్టాలి. మీరు చూసారు కదా ఫ్రెండ్స్, తీసిన దగ్గరే పెట్టాను.
చాలా అంటే చాలా భయం వేసింది. 7,000 అవ్వాలంటే మన బడ్జెట్ కాదు. ఇంకా పైన కూడా అన్ని ఫెమిల్ ఉన్నాయి. ఈ ఫెమిల్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్ 2 లీటర్స్ కానీ అన్ని అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టుకున్నారు. తర్వాత ఏదో సీరియస్ ఉంది బాటిల్. ఈ బాటిల్ చూపించాను. ఫ్రెండ్స్ నేను ఇంగ్లీష్ లో ఫస్ట్, కానీ దీని పేరు చదవడానికి చాలా టైం పట్టింది. దీని పేరు మీకు కూడా చూపించాను. అవసరం అయితే మీరు చదివి నాకు కింద కామెంట్ పెట్టండి. దీని పేరు అయితే మాత్రం కాయిన్ ట్రేయు అంట. కాయిన్ ట్రేయు 18వ శతాబ్దం చివరి నుంచి అదే మధ్యలో నుంచి ఇది బాగా దీంట్లో ఉంది. 40% ఆల్కహాల్ అంట. ఇది వచ్చేసి మనకి విస్కీ ఫ్రాన్స్ అంట. ఫ్రాన్స్ లో తయారైందంటే ఇది. ఫ్రాన్స్ అంటే చాలా పెద్ద మ్యాటరే. దీని ప్రైస్ వచ్చేసి 3450 3450. వెనకాల నుంచి మనోడు రేట్లు చెప్తున్నాడు. దీని మీద రేట్ లేకపోతే వాట్కా అంట. మ్యాజిక్ మూమెంట్, కానీ అది మ్యాజిక్ మూమెంట్ కాదు, సేమ్ దానిలాగా ఉంది బాటిల్. దీని పేరు వచ్చి గేరీ గూస్ అంట. 750 ml లో. ఇది కూడా 40%. మన సైడ్ అయితే వాట్కాలో 60% 70% ఆల్కహాల్ ఉంటది. దీంట్లో అయితే 40% ఉంది. మొత్తానికి సగం ఎక్స్పైరింగ్ అయితే అయిపోయింది. ఈ రేట్లు చూస్తే భయం వేస్తుంది. మా వాడు వచ్చి ఎక్స్పైర్ చేస్తాడు. ఇది కొద్దిగా సెక్సీగా కనబడుతుంది నాకైతే. చూద్దాం. దీని పేరు ఫైర్ అంట, మళ్ళీ ఐస్ అంట. అంటే ఏమన్నా అర్థం కావట్లేదు. బాటిల్ అంత సెక్సీగా ఉందో, బ్రాండ్ నేమ్ కూడా అంత సెక్సీగా ఉంది. ఫైర్ అండ్ ఐస్ అంట. ట్రిపుల్ లో నీరు అండ్ నిప్పు. దీని కాస్ట్ వచ్చేసి 700 ml. ఇది 2021లో తయారైంది. ఇది బాటిల్ 40% ఆల్కహాల్ ఉంటది. అన్ని కనబడుతున్నాయి, కాస్ట్ అయితే కనబడతలేదు. బైజాన్ 3285 రూపాయలు దీని ప్రైస్. ఎందుకంటే ఇది ఇంపోర్టెడ్ కదా, రేట్లు అలాగే ఉంటాయి. మరి మనం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి. ఇది ఎలా ఉందంటే బాడీ స్ప్రే కొడతాం చూసారా, ఆ టైప్ లో ఉంది. ఇది పేరు చిన్నదే, జస్ట్ ఇక్కడ పక్కన పెట్టాడు. అంతా ఎస్ అన్నమాట. ఇదంతా డిజైన్ చూసారా, ఎస్ డిజైన్. స్మోకెడ్ వాట్కా ఎస్ అని ఉంది అక్కడ. ఎస్ అంటే స్మోకెడ్ ల్యాబ్ వాట్కా అనమాట. ఇది 40% ఆల్కహాల్ ఉంది. చూసారా మీరు ఇక్కడ క్లారిటీ. 5 into G12 అంటే 5 సార్లు వడగడతారు దీన్ని. మరి దీని 5 సార్లు వడగట్టాడు అంటే దీని రేట్ ఎంత ఉందో ఏటో ఈ ఎవరికెరుకు. ఒకసారి చూద్దాం. అబ్బే తక్కువగానే ఉంది. 2100 రూపాయలు ఉంది. ఆంధ్రాలో అయితే దీని ప్రైస్ 4600 అంట. మా ఊడు చెప్తున్నాడు. మా ఊడు ఎందుకంటే ఇంపార్టెంట్ కదా, మా ఊడు కూడా అదనమాట. మాక్సిమం ఇందులో మా ఊడు సగం చెప్పాను, నేను సగం చెప్పాను. మంచి బాటిల్ తీసామయ్యా. జన్ఫిచ్ బాటిల్ సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ. అవర్ స్మైల్ 18 సంవత్సరాల క్రితం బాటిల్. ఇది పర్లేదు, బాటిల్ కొత్తదే కానీ అందులో సరుకు మాత్రం 18 సంవత్సరాల క్రితం అంట. ఒళ్ళు తిరిగిపోయి నాకు రేటు చూడడానికి. పడిపోవాలా అంటే నేను పడిపోతే మళ్ళీ బాటిల్ తిరిగిపోతుందని భయం వేసింది. అందుకే పడిపోలేదు. 12,810 రూపాయలు ఉంది. ఇది 12,810 రూపాయలు. అంటే ఎన్ని బీర్లో 100 రూపాయలు బీర్ అంటే ఎన్ని బీర్లో. ఒకసారన్నా సరే గొడవ రావాలి. కింద చూద్దాం ఒకసారి. మా ఊరు కింద ఏమీ తీయలేదు, అందుకే నేను ట్రై చేస్తున్నాను. ఈసారి చౌక ఐటమ్ తీద్దాం. రేట్లో కదా తక్కువ రేటు ఉన్న బాటిల్ తీద్దాం. బావా బ్యాక్ బెంచర్స్ అంట. బ్యాక్ బెంచర్స్ మనమే. ఇది కూడా బ్యాచ్ 18 ఉంది. అంటే 18 years క్రితం బాటిల్. ఇది కూడా నాకు తెలిసి 75% ప్రూఫ్ అంటే. ఇది 42% 8% ఆల్కహాల్ ఉంది. 750 ml. దీని ప్రైజ్ బైజాన్ 650 అంట. 18 సంవత్సరాల క్రితం బ్యాక్ బెంచర్స్ అంట. బ్యాక్ బెంచర్స్ అంటే ఆరి నెక్లెస్ జూనియర్ బ్యాక్ బెంచ్ లో ఉండి మంచి పనులు చేసి 10th క్లాస్ లో ఆడి వల్ల మామూలే కాదు. ఇదంతా నా వల్ల జీవితం చదువు పాడైపోయింది ఫ్రెండ్స్. ఫుల్ హెవీ అనమాట. బ్యాక్ బెంచర్స్ 650 రూపాయలు ఉంది దీని ప్రైజ్. ఎక్కడ తీస్తే అక్కడే పెడదాం. పైన పెడితే రేట్ మారుతుంది. మన మందు బ్లాగ్ నిన్న సగం చెప్పాం కదా, మిగతా సగం చెప్పడానికి అయితే వచ్చాం. వచ్చినప్పుడు వీళ్ళందరూ మనకి పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ కూడా అయ్యారు. బ్రో ఏం పేరు బ్రో? శివమాధవ్. మనం తీసుకోమంటాడు ఆయన, మేము బీలు తీసుకుంటా అంటున్నాం.
మనోడు బాబాయ్ కిందటి మీదటి తెలిసి ఏం చేస్తాను అనుకుంటున్నావు, మనకు కావాల్సింది కాదు. అదే అదే టైప్ ఇన్ని అలాగే వాడేస్తాం బాబు. మమ్మల్ని చూసి మమ్మల్ని గుర్తుపెట్టి అన్న యూట్యూబర్ అంటున్నాడు. మళ్ళీ అది కాకుండా మనతో ఫుల్ పని చేస్తున్నాడు, చేస్తున్నాడు మనకి కుర్రపాడు. నిజంగా నీలాంటి ఉండాలి బ్రో. నిజంగా మాకు మనందరికీ కూడా సపోర్ట్ కంపల్సరీ ఉండాలి.